తాజాగా విడుదలైన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో హనిత దోబా 887వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్ కడుపు తన జీవిత లక్ష్యంతో అంగవైకల్యం సైతం జయించారు ఆమె. ఈ నేపథ్యంలో హనితను అనలాగ్ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ వెన్నుకోట శ్రీకాంత్ సత్కరించారు. ఈ సందర్భంగా కులగూడలో అనలాగ్ ఐఏఎస్ అకాడమీలో సంస్థ డైరెక్టర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఐఏఎస్ కావడమే తన జీవిత లక్ష్యంగా అంగవైకల్యం సైతం జయించి 2023 యూపీఎస్సీ ఫలితాల్లో 887వ ర్యాంకు సాధించిన ఆమెను కొనియాడారు. రెండో సెమిస్టర్ చేస్తున్న సమయంలో పెరాలసిస్ స్ట్రోక్ రావడంతో తన 2 కాళ్లు పడిపోయాయని, దీంతో మధ్యలో ఐఐటీని వదిలేసి నిరాశ చెందకుండా డిగ్రీ పూర్తి చేసి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సివిల్స్ ప్రిపేర్ అయినట్టుగా తెలిపారు. This is my 4th attempt and the maths option sir they got coaching peaceful level and I finally make it to the list. And at the elanti challenges preparation for the specific time ledanడి, it's mostly self study. కాకపోతే నాకు మెయిన్స్ ప్రిలిమ్స్ అయిపోతుంది. మెయిన్స్ వాజ్ హర్డింగ్ అంటే ఎవ్రీ అటెంప్ట్ ఇంప్రూవ్ అవుతా వస్తుంది కాబట్టి మార్క్ క్రాస్ అవ్వట్లేదు. One of the main reason was also maths. Also sir దగ్గరికి మా పేరెంట్స్ పట్టుకొచ్చి ఆయన గైడ్ చేశారు ఆన్సర్స్ ఎలా రాయాలి, ఎలా ప్రెజెంట్ చేయాలి. దానివల్ల గైడెన్స్ ఉండాలి. And also I would say hard work, patience and perseverance takes you to the list. Parents చాలా హెల్ప్ చేశారు, లైక్ ఎమోషనల్ గా. They always stood by me like a lot. So వాళ్ళకి థ్యాంక్స్ నేను చెప్పకూడదు, బట్ ఎంకరేజ్మెంట్ బ్యాక్ సపోర్ట్ అంటే లైక్ కాన్స్టెంట్ గా లైక్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వాజ్ మై గురువు గారు శ్రీ రామకృష్ణ స్వామి గారు. ఆయన ఇన్స్పైర్ చేసి చేయగలవు, యూ కెన్ డూ ఇట్, నమ్ము అని చెప్పి కాన్స్టెంట్ గా చెప్పారు. సో ఐ ఫాలో. అండ్ వై ఐఎమ్ నాట్ ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ 2023కు సంబంధించి రిజల్ట్స్లో మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరఫున 50 ర్యాంకులు రావటం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అందులోనూ 25కు పైగా తెలుగు వాళ్ళు ఉండటము, దాంతోపాటుగా ప్రతి సంవత్సరము కనీసము 50 నుంచి 60 ర్యాంకులు మా అనలాగ్ ఐఏఎస్ అకాడమీ తరపు నుంచి మేము ర్యాంక్స్ ఇవ్వటం అన్నది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అయితే ఈ సంవత్సరము ఆల్మోస్ట్ 1000కి పైగా క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. మా అనలాగ్ ఐఏఎస్ సంస్థ తరపు నుంచి ఆల్ ఇండియా లెవెల్లో 5% అంటే 5% మా ఒకే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి రావటము, అది కూడా అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉండటము చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరియు ఈ సివిల్ సర్వీసెస్ సంబంధించి అంటే చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, సివిల్ సర్వీసెస్లో క్రాక్ చేయాలంటే చాలా కష్టం కదా, ఎంతో హార్డ్ వర్క్ చేయాలి, ఎన్నెన్నో పుస్తకాలు చదవాలి, అంటే ఒక మినీ లైబ్రరీనే చదవాల్సి వస్తుందేమో అన్నట్టు చాలామంది అంటూ ఉంటారు. కానీ అది నిజం కాదండి. పుస్తకాలు అయితే చదవాలి, కానీ కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే సరిపోదు. దానితో పాటుగా మీకు ఒక డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అంటే సివిల్ సర్వీసెస్ అన్నది ఒక యజ్ఞం లాంటిది నిజమే, కానీ ఆ యజ్ఞము మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తే సరిపోదు. దానితో పాటుగా ఒక గైడెన్స్ చాలా అవసరము. ఆ గైడెన్స్ కోసమే మేము మా అనలాగ్ ఐఏఎస్ సంస్థలో మెంటర్షిప్ ప్రోగ్రామ్ అన్నది లాంచ్ చేయడం జరిగింది.